ఫ్రెండ్స్ ఇదిగోండి నా చేను బయట పడుతుంది. చీడి మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది చూడండి. ఇది చాలా ఒత్తు ఉంటుంది చేను. అసలు 140 రోజులు కదా, బాగుంటుంది. గుళికలు కూడా 2 సార్లు చల్లాం కదా మనము. 4G గుళికలు ఎకరాకి 8 కిలోలు. అసలు ఇగో ఏడాకింత పురుగు అనేది కనబడతలేదు. ఊస తెల్ల ఊస రాకూడదు అనుకుంటే లాస్ట్ పొట్టకొచ్చినప్పుడు సన్నగా యూరియా వేయకున్నా సరే చిరు పొట్టకొస్తుంది ఆడాడంటే ఉసుకలు కలిపినా ఎకరాకి 8 కిలోల 4G గుళికలు చల్లితే రాదు చూడండి. కాకపోతే నేను చేసిన తప్పు ఏంది, కొంచెం చిన్నగా అంటే మందిని పెట్టి కల్పించిన, కొంచెం కలుపు లేదని. అదే కొంచెం కన్సోల్ యాక్టివ్ ఉసుకలు కలిపి చల్లింటే అయిపోతుండే. ఇగో ఆడాడ కలుపు ఉంది, ఏం కాదు కానీ కొంచెం నీట్గా కనిపించేది మంచిగా చేను. ఎక్కువ కలుపు ఉంటే దిగుబడి పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కలుపు లేకుండా చూసుకోవాలి. ఊరంతున కలచకుండా కన్సోల్ యాక్టివ్ చల్లినా అసలు ఒక పూస లేదాడ, ఇక్కడ ఉంటుంది అది. ఇగో ఈ బంధం కూడా కలచకుండా కన్సోల్ యాక్టివ్ చల్లినా, అంటే కొంచెం మొత్తం ములుపు చాను అని చెప్పి వాళ్ళు ఎక్కువ మంది పడతారంటే కన్సోల్ యాక్టివ్ ఆడ ఊరంతున మిగిలితే కొంచెం చల్లిన దీనికి. కొంచెం ఆడ తక్కువ ఉంది, ఇట్లా లేదు. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ ఆల్ కొడితే వస్తుంది. ఇదిగోండి కలిసినందుకు ఇగో తొనేంగల్ ఇడిచిపెట్టిన రాడా.